ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ దివ్య శ్రీచరణాలకు హృదయపూర్వకమైనటువంటి అభివాదాలు చేసుకుంటూ ఈరోజు రుద్ర పరిశీలకులు, పరిశోధకులు, ప్రవచకులు అయినటువంటి మన ఆత్మీయ పూజ్యులు, గౌరవనీయులు శ్రీమాన్ డి శాస్త్రి గారి చేత రుద్ర ప్రవచనం ప్రారంభమవుతోంది. వారికి మనందరి తరఫున, మన అధినేత దంపతుల తరఫున హృదయపూర్వకంగా స్వాగతిస్తూ ఓం శ్రీ సాయిరామ్. ఓం నమో భగవతే రుద్రాయ. అందరికీ నమస్కారం. ఇవాళ మనం 3-8 మంత్రాలు, 3వ అనువాకంలో 8 మంత్రాలు పూర్తి చేసుకుని 9, 10, 11, 12 ఈ 4 మంత్రాలని సమిష్టిగా తెలుసుకునేదానికి ప్రయత్నం చేస్తున్నాం. ఈ 4 మంత్రాల్లో ఇప్పటిదాకా వచ్చిన మంత్రాలకి ఇప్పుడు వస్తున్న మంత్రాలకి ఒక చిన్న తేడా కూడా మనం ఇందులో గమనించుకోవాల్సి వస్తుంది. ఆ సందర్భం చెప్తాను. ఈ మంత్రాలని, ఈ 4 మంత్రాల్లో కూడా ధనుర్బాణ సంబంధమైనటువంటి మంత్రాలు. మొట్టమొదటి ఒక మంత్రం వచ్చింది, తర్వాత ఇందులో వరుసనే 4 మంత్రాలు ధనుర్బాణాలకి సంబంధించి వస్తున్నాయి. 1వ అనువాకంలో 9 మంత్రాలని ధనుర్బాణ సంబంధంగా మనం చూసాము. అవి జన్మ, పునర్జన్మ ఆ పరంగా వాటిని అన్వయించుకున్నాం. ఇందులో ఈ ధనుర్బాణాల యొక్క అన్వయం కొంచెం వేరుగా ఉంటుంది. ఆ వివరాలు కూడా మనం చూడబోతున్నాం. ఈ 9వ మంత్రం ఓం నమో ఇషుకృభ్యో ధన్వావిభ్యశ్చో ఇషుకృభ్యో ధన్వావిభ్యశ్చవో నమః. నమ ఆతన్వానేభ్య ప్రతి దధానేభ్యశ్చవో నమః. ఓం నమో ఆయచ్ఛభ్యో విశుద్ధేభ్యశ్చవో నమః. ఓం నమో అస్యభ్యో విద్యద్భ్యశ్చవో నమః. ఈ 4 మంత్రాలు అన్నీ కూడా 3 ఇందులో 2 భగవన్నామాలతో ఉన్నటువంటి మంత్రాలు. ఇప్పటిదాకా మనం 8వ అనువాకం దాకా 3 భగవన్నామాల మంత్రాలు చూసాము. ఇందులో 2 భగవన్నామాల మంత్రాలు చూడబోతున్నాం. ఈ 2 భగవన్నామ మంత్రాల్లో కూడా ఒక ప్రత్యేకత ఏంటంటే, ఇప్పటిదాకా ఫర్ ఎగ్జాంపుల్ ఇషుమధేచ అంటే ఒక్క ధనస్సు, దానికి ధనస్సు చేతిలో పట్టుకున్నాడు. ఆ మాదిరి ఇందులో చూస్తే ఇషుమద్భ్యో బహువచన ప్రయోగం కనపడుతుంది మనకి. ఇంతకుముందు చెప్పినవన్నీ కూడా ఏకవచనంతో హిరణ్యబాహే సేనాన్నే దిశాంచపతయే నమః. దిశలన్నిటికీ నువ్వే పతి విశ్వమే అంటే ఏకవచన సంబోధంతో ఉన్న మంత్రాలు మనం చూస్తున్నాము. ఇప్పుడు బహుళాత్మకంగా చెప్పబోతున్నటువంటి భావాన్ని ఇందులో మనం మొదటిసారి కనపడుతున్నాయి ఇవన్నీ. సో ఈ 4 మంత్రాల యొక్క సాధారణమైన అర్థం కనుక చూసేటట్టయితే పదవిభజనం 2 విష్ణుమద్భ్యో ధన్వావిభ్య చ ఓ నమః. అట్లాగే ఆతన్వానేభ్య ప్రతిదదానేభ్య 2 పదాలు. ఆయచ్ఛద్భ్య విశుద్ధేభ్యచ అస్యద్భ్య విద్యద్భ్యచ. సో అంటే 2 పదాలు ఉన్న మంత్రాలు. వీటి సాధారణమైన అర్థం కనుక చూసేటట్టయితే భగవాన్ రుద్ర నా అనంతమైనటువంటి బాణాలు, ఇషుమధ్యో ఎన్నున్నాయో తెలీదు, అనంతమైనటువంటి బాణ సముదాయంతో అనంతమైనటువంటి ధనస్సులతో ఉన్నటువంటి భగవాన్ రుద్ర నీకు నా నమస్కారము. అది 9వ మంత్రం. 10వ మంత్రానికి వచ్చేటప్పటికి అనంతమైనటువంటి ధనస్సులకి అనంతమైనటువంటి నారుల్ని సంధానం చేస్తూ ఆ బాణం దానికి తొడగబోతున్న అనంతమైన ధనస్సులకి అనంతమైనటువంటి నారులు సంధానం చేసి అనంతమైనటువంటి బాణాల్ని ఏకకాలంలో సంధానం చేయబోతున్న ఓ రుద్ర నీకు నమస్కారము. ఆ 3వ మంత్రం చూస్తే ఆయచ్ఛద్భ్య విసృజ్యద్భ్యచ అంటే ఈ అనంతమైనటువంటి బాణాలని ఒకేసారి ఆకర్ణాంతం లాగి విడుదల చేయడానికి రెడీగా ఉన్నటువంటి స్థితిలో ఉన్న ఓ భగవాన్ రుద్ర నీకు నమస్కారము. ఆ 4వ మంత్రం చూస్తే అస్యభ్య విద్యద్భ్య గురి తప్పని మేటి విలుకాడైన ఓ భగవాన్ రుద్ర, అత్యంత లక్ష్య భేదన నేర్పలేనటువంటి రుద్ర నీకు నమస్కారము. ఇవన్నీ
మొదట చూస్తేనేమన్నా ఊరికే బాణాలు పట్టుకున్నా ఉన్నారు. అది ఒకటి కాదు, ఎన్ని ఉన్నాయో తెలియదు, అసంఖ్యాకం ఉంటున్నారు. రెండో దాన్ని ఏమన్నా దానికి నారి తొడుగుతున్నావు, నారి తొడిగి బాణాన్ని రెడీ చేస్తున్నావు అన్నారు. మూడోది ఏమన్నా ఆకర్ణాంతం అంటే బాణం వదిలిపెట్టబోయే ముందు ఆ విల్లుని ఆ నారిని చివరి దాకా చెవు దాకా లాగి గురి చూసి వదలటం, అది 3. నాలుగోది ఏమన్నా ఎన్నడూ నీ లక్ష్యం తప్పదు, అఖండమైనటువంటి మేటి విలుకాడివి. అంతేకాని నువ్వు బాణం వదిలేసావు అనే మాట అంటలేదు చూడండి. బాణం తీసావు, నారి తొడిగావు, బాణం దానికి తగిలిచ్చావు, ఎక్కువ పెట్టావు, వదిలేవు అనే మాట అంటలే. ఆ వదిలేదానికైనా ముందే ఈ నమస్కారాలన్నీ చేస్తున్నాడు. అంటే వదిలినాక చేయగలిగిందంటూ లేదు. వదలక ముందే మనం ఏదైనా చేతిలో ఉన్నప్పుడే దాన్ని చేయాలి. దీపం ఉండంగానే ఇల్లు చక్క పెట్టుకో అనే మాట చెప్తారు పెద్దవాడు. ఆ మాదిరిగా ఇక్కడ అత్యంత ఇది సాక్షాత్తు భగవంతుడు మహాదేవుడు రుద్రుడు చెప్పినటువంటి మంత్రాలు ఇవి. చూడటానికి చాలా సింపుల్ గా ఉన్నాయి. సో ఇది ఈ బహుళత్వం అనే దాన్ని, ఈ అసంఖ్యాకత్వం అనే దాన్ని ముందు మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. సాధారణమైనటువంటి అర్థం కనుక మనం చూసేటట్టయితే ఏముంది, సింపుల్ గా అనే స్వామి అనేక బాణాల్ని అని ఒకేసారి అనుసంధానం చేసి ఒకేసారి వాటన్నిటిలోంచి బాణాలు వదిలిపెట్టే సమర్థుడు నీకు నా నమస్కారము అంటే, బాణం తీసావు, బాణం తొడిగావు, నారి తగిలిచ్చావు, బాణం తొడిగావు, ఎక్కువ పెట్టావు, బాణం వేసేదానికి సిద్ధంగా ఉన్నావు, అట్లాంటి నీకు నమస్కారం. సో ఈ వీటిని ఈ ఏకవచన సంబోధన పోయి ఈ బహువచన సంబోధన ఈ బహుళార్థాత్మకంగా చెప్పడానికి ఇందులో ఉన్నటువంటి సూచన కనుక మనం చూసేటట్టయితే 3 అనువాకంలో ఉన్నటువంటి మంత్రాలు, ఇందులో ఉన్నటువంటి 8 మంత్రాలు ఆ మొత్తం కలిపి చూస్తే మొత్తం 21 మంత్రాల్లో ఏకవచన సంబోధనతో అంటే రెండో అనువాకంలో నుండి 1వ మంత్రం నుంచి 3వ అనువాకంలో నుండి 8వ మంత్రం దాకా మొత్తం 21 మంత్రాన్ని 21 మంత్రాన్ని ఏకవచన సంబోధనతో మనం చూస్తాం. అంటే ఏదైనా ఒక పర్టికులర్ అంశానికి ప్రభు ఇప్పుడు ఇందులో బహుళత్వానికి మనం చూస్తున్నాము. అనేకానికి అంటే ఈ త్రిపుటి నాశక సంబంధం అంటే 3 అనే సంఖ్య త్రిపుటి నాశక సంఖ్య. త్రిపుటిని నాశనం చేయటం భగవంతుడి యొక్క లక్షణం. ఆ త్రిపుటి నాశనం శరీరము, మనస్సు, ఆత్మల అనే త్రిపుటిని ఏకత్వం చేసి భగవంతుడిలో అనుసంధానం చేసే ప్రక్రియకి పరంగానే 1వ మంత్రం కూడా చెప్పబడింది. దానే త్రిపురాసుర సంహారం అన్నాం. త్రిపురాసుర సంహారార్థం చేయబడుతున్న ప్రయత్నం అన్నాం. సో ఇవి మొత్తం 21 కావడం చూస్తే సంఖ్యాపరంగా మళ్ళీ 3 అవుతోంది. 3వ అనువాకంలోను 4వ అనువాకంలోను ఇది చెప్పబడుతోంది. 3వ అనువాకం అంటే త్రిపుటి పరమైంది. 4వ అనువాకం అంటే 4 అనేది సంఖ్యాపరంగా మోక్ష సంఖ్యా సూచకం. సో 3వ అనువాకం 4వ అనువాకం సమిష్టిగా 21 మంత్రాల్ని ఏకవచనంతోను, 4 మిగతా మంత్రాల్ని 26 మంత్రాల్ని బహువచనంతోనూ చెప్పటం సంఖ్యాపరంగా కూడా చాలా ప్రత్యేకత సంతరించుకుంటుంది. అంటే త్రిగుణాత్మకతని నశింపజేసేదానికి, తర్వాత ద్వంద్వాలను నశింపజేసేదానికి, అది వ్యక్తిగతంగా లేదు అనంతమైనటువంటి విశ్వంలో ఏకైక సమర్థుడైన ఓ భగవాన్ రుద్ర నీకు నమస్కారము, నీకు శరణాగత నమస్కారము అన్న పరంగా ఈ మొత్తం అన్వయం అవుతుంది. అంటే ఈ ఆ 17 మంత్రాలు ప్లస్ ఇందులో ఉన్నటువంటి మొత్తం కనుక ఈ మాదిరిగా చూసేటట్టయితే ఈ పతిత్వ స్థితి, పతి అంటే ప్రభుత్వం అనుకున్నాం. ప్రభుత్వం అంటే అధికారిక, అంతకు మించింది ఇంకొకటి లేదు. అల్టిమేట్ ప్రభుత్వాన్ని పతి అన్నాం. ఆ పతిత్వాన్ని ఈ వ్యక్తిగతంగా గుణపరంగా వ్యష్టిగా కాకుండా సమిష్టిగా చేయటం అనే మార్పుని ఈ మంత్రం నుంచి మొదలు కావటం మనం చూస్తున్నాం. అంటే మొత్తం ఈ రుద్రంలో ఉన్నటువంటి మొత్తం మంత్రాల్లో ఆ 169 మంత్రాల్లో 36 మంత్రాల్లో ధనుర్బాణ సంబంధమైనటువంటి మంత్రాలు ఉంటే 1వ అనువాకంలో 9, ఈ అనువాకంలో 7, మొత్తం 16 ధనుర్బాణ సంబంధమైనటువంటి మంత్రాన్ని 1, 3 అనువాకాల్లో చూస్తాం. ఈ 3వ అనువాకం
మహాదేవ రుద్రుడి యొక్క దర్శనాలు ఇందులో ఈ మాదిరిగా చూడటంలో సాంకేతికని కర్మపరంగా అన్వయించుకొని మనం ఆ జీవి మోక్షం పొందటం, దానికి కావలసినటువంటి త్రిగుణాలని లోపరుచుకుని లేదా త్రిగుణాలకి అతీతంగా పోగలగటం, దానికి ద్వంద్వాలని అతిక్రమించి ఏకత్వంలో ప్రవేశించడం అన్న పరంగా అన్వయం చేసుకోబోతున్నాం. సో అంటే త్రిపుటి నాశకతే రుద్రం యొక్క ప్రధాన ధ్యేయం. ఆ ధ్యేయానికి సంబంధించినది ఈ 3, 4 అనువాకాల్లో సమిష్టిగా ఈ 4వది ఏమనుకున్నాము, చతుర్విధ పురుషార్థాలకి సంకేతం 4. అందులో చతుర్థ పురుషార్థం మోక్షం. ఈ 4 పురుషార్థాల్లో కూడా 4వది మళ్ళీ మోక్షం. అందువల్ల ఈ త్రిపుటి నాశకతకి ద్వంద్వీభావ అతిక్రమించి ఏకత్వంలో ప్రవేశించడానికి, మోక్షానికి లేదు చతుర్థ పురుషార్థానికి ఏ మాదిరి సంబంధం ఉన్నదో చాలా సూచనాప్రాయంగా, సంఖ్యాశాస్త్రపరంగా సూచనాప్రాయంగా కూడా ఇందులో ఇండికేట్ చేయడం మనం గమనించవచ్చు. సో ఈ మొదటి అనువాకంలో ఉన్నటువంటి విల్లు బాణ మంత్రాలని వాళ్ళని మనం అర్థం చేసుకుని జన్మ పునర్జన్మ పరంగా అర్థం చేసుకుంటే వీటిలో కర్మ సంబంధిత జన్మ అంటే కర్మ ఏదైతే మనం కర్మ చేస్తున్నామో ఈ కర్మ అనేది రాబోయే జన్మలకి అనుసంధానంగా ఉంటుంది సుమా. సో ఈ కర్మ మూలంగానే నీకు జన్మ రాబోతోంది కాబట్టి వచ్చిందా నువ్వు చేయగలిగింది లేదు, చేయబోతున్న కర్మ విషయంగా జాగ్రత్త వహించు. అందుకనే బాణం వదిలిపెట్టడం కాలేదు, సర్వసన్నద్ధమైంది, ఏమాత్రం గురి తప్పుడు వదిలాడంటే 100% అయిపోతుంది. ఆ పరిస్థితుల్లో దీన్ని ప్రార్థన చేయటం కూడా సాంకేతికంగా దీన్ని అర్థం చేసుకోవచ్చు. అంటే కర్మ చేసినాక ఆలోచించడం సాధ్యం కాదు, కర్మ చేసే ముందే ఆలోచించు, జాగ్రత్త పడు, చేయకముందు జాగ్రత్త పడటం మూలంగా దాని యొక్క చర్య నివారణ సాధ్యమవుతుంది అన్న సంకేతాన్ని కూడా ఇందులో మనం చూడొచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ శివశక్తుల యొక్క ఇదేమిటి, ఇదంతాను కర్మ, ఇదంతా జన్మలు, ఇవన్నీ ఏమిటి చేయటం, ఎందుకు చేయటం, ఇవన్నీ ఇంత చేసే బదులు అసలు ఈ సృష్టి చేయకుండా ఉంటే పోయింది కదా, ఈ మాదిరి ఆలోచనలు కూడా కలగచ్చు. దానికి ఆ పరాశక్తి పరంగా చెప్పే మాటల్లో, అమ్మవారి పరంగా చెప్పే మాటలు క్రీడాతే లోకా సదా, సర్వకాల సర్వావస్థల్లోనూ ఈ అనంతకోటి బ్రహ్మాండాలతో అది ఒక నీకు ఆట క్రీడగా జరిగిపోతూ ఉంటుంది తల్లి. దాన్ని దీనికి అన్వయం కనుక చేసుకునేటట్టయితే ఈ బహుజనాన్ని అనేక లోకాల్లో అనేక జన్మల్ని ఏకకాలంలో సంధానం చేస్తున్నటువంటి రుద్రతత్వంగా మనకి ఇది గోచరిస్తుంది. అంటే మనం భూలోకంలో ఉన్నాము, మనకి సంబంధించిన మనం మాట్లాడుకుంటున్నాము, అందులో కూడా 84 లక్షల రకాల జీవరాశులు ఉంటే వాటన్నిటినీ కాకుండా కేవలం మానవుడికి సంబంధించింది మాత్రమే మనం ఆలోచించుకోవటం, మాట్లాడుకోవటం అనే కార్యక్రమాలు చేస్తున్నాం. సో భగవంతుడి యొక్క లక్ష్యంలో కేవలం ఇది ఒక చిన్న ఆట మాత్రమే. ఇది ఒక లోకం కాదు, అనేక లోకాల్లో, ఈ ఎన్ని లోకాలు, అనంతకోటి లోకాల్లో ఈ అన్నిటినీ ఒకేసారి అనుసంధానం చేసి అన్ని లోకాల్లో అన్ని రకాల జన్మలకి ఈ ఒకేసారి చేసే తత్వం భగవంతుడు. ఆ తత్వాన్ని మీరు ఆరాధిస్తున్నారు సుమా. కాబట్టి ఆలోచన జాగ్రత్త అన్న పరమైనటువంటి సంకేతాన్ని కూడా మనం ఇందులో చూడొచ్చు. అంటే కేవలం మన భూమండలానికి మాత్రమే కాదు, అనంత కోటి బ్రహ్మాండ నాయక స్వామి పాటలు మనం పాడుతూ ఉంటాం. అనంత కోటి బ్రహ్మాండ నాయక పాట పాడటం, ఆ పాట పాడడం అనేది కేవలం పాట కాదు సుమా, అది మంత్రపరమైనటువంటి పరంగా సాక్షాత్ మహాదేవుడు చెప్పినటువంటి మంత్రంలో ధ్వనించడం అనేది మంత్రపరంగా దానికి ఉన్నటువంటి నిర్ధారణత్వాన్ని ఇందులో మనం చూడొచ్చు. సో ఈ అసంఖ్యాకమైన ఈ పరంగా ఒకసారి దీన్ని ఇందులో చూస్తే మనకి ఏమనిపిస్తుంది అంటే, ఇక్కడ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని సందర్భాల్లో మనకి ఈ ప్రజ్ఞాపరంగా మనం ఆలోచించినప్పుడు
దశ దిశాత్మకత మన ఇందులో కనపడుతుంది. అంటే ఒక గురి పెట్టడం, చూడటం ఉన్నప్పుడు ఒక పక్క ఒక డైరెక్షన్ లో మనం వేస్తాం. ఆ డైరెక్షన్ దేని మీద లక్ష్యం పెట్టుకుంటాం, దాని మీద అది మాత్రమే ఉంటుంది. సపోజ్ అర్జునుడు ద్రోణుడు కథ. ఆ పిల్లలందరినీ పిలిచి, నాయన నీకు పక్షి కనపడుతోందా? కనపడుతోంది. లేదు చెట్టు కనపడుతుంది, పుట్ట కనపడుతుంది అన్నవాడిని వాడిని తీసుకోవలేదు. పక్షి కూడా కాదు, పక్షి కన్యే కనపడుతోంది అంటే గురి బాణం వేయమంటాడు. ఆ ఏకాగ్రత లక్ష్య సాధన అనేది సాధకులుగా మనం చేసే పని. భగవంతుడి యొక్క తత్వం చూస్తే అనేకోటి బ్రహ్మాండాల్లో కూడా ఏకకాలంలో సమస్తమైనటువంటి కార్యాలు నిర్వహించే తత్వం, ఆ దశ దిశాత్మక తత్వం ఇక్కడ మనకు కనపడుతుంది. దీన్ని ఒక్కసారి కనుక ఆ దశ దిశాత్మకకి ఈ అనేక బాణాలకి అనుసంధానం చేసుకునేటట్టయితే, లేదు భగవంతుడి యొక్క దశావతారాల్ని, విష్ణుమూర్తి యొక్క దశావతారాల్ని అనుసంధానం చేసుకుని ఈ మంత్రపరంగా మనం ఆలోచించినప్పుడు ఒక విశేషమైన భావన మనకు గోచరిస్తుంది. అంటే భగవంతుడి యొక్క అవతరణ దశ దిశల్లో ఎక్కడి నుంచైనా రావచ్చు. అంటే బీ అవేర్ ఆల్వేస్. ఈ టైంలో ఆ టైంలో పొద్దున పూజ చేశాను, లేకపోతే మధ్యాహ్నం చేశాను, లేకపోతే సాయంత్రం చేశాను, లేదు అఖండ భజన అంటే 24 గంటలు చేశాను కాదు సుమా. సర్వకాల సర్వావస్థలో భగవంతుడు ఎప్పుడైనా రావచ్చు, ఏ క్షణాన్నైనా రావచ్చు, ఎక్కడి నుంచైనా రావచ్చు అన్న సన్నద్ధంగా ఉన్నావా? ఎందువల్ల అనేక కోటి బ్రహ్మాండాలు అనేక కార్యాల్ని ఏకకాలంలో చేసే భగవంతుడి యొక్క తత్వాన్ని నువ్వు ఆరాధన చేస్తున్నావు అన్న భావన ఈ అనేకత్వంలో మనకు కనపడుతుంది. అంతేకాక దశ అవతారాల పరంగా చూసినా సరే ఏ అవతారం ఎట్లా రాబోతుందో మనకి తెలియదు. అంటే దశ స్థాయిల్లో ఈ అవతారాలు రావచ్చు. దశ స్థాయిలు అంటే ఏమిటి? మానవ గర్భంలో ఆ శిశువు యొక్క స్థితి చూడండి. 1వ స్థితి నుంచి 10వ స్థితి దాకా, 10కి వచ్చేటప్పటికి పూర్ణమైంది, బయటకు వచ్చింది. అప్పటిదాకా అనేకమైనటువంటి స్థితుల్లో మత్స్య, కూర్మ, వరహ, వామన అవతారాలు నిజంగా అవసరమా? ఎందువల్ల అవన్నీ చూపించారు అంటే దశ స్థితుల్లో ఏ స్థితిలో అయినా సరే అవతారం రావచ్చు. అంటే కేవలం అన్ని రకాల సాక్షాత్ భగవాన్ సత్యసాయి బాబా ఆ కాషాయపు డ్రెస్ వేసుకొచ్చారు, లేదా జుట్టు ఆ మాదిరిగా ఉంది, అప్పుడు మాత్రమే భగవంతుడు వస్తున్నాడు దండం పెట్టడం కాదు సుమా. సర్వకాల సర్వావస్థల్లో సర్వస్థితుల్లోనూ సర్వత్రా కూడా ఒకే ఒక భగవంతుడు వస్తున్నాడు అన్న భావాన్ని ఎట్లా మనం పెంచుకోవాలో అంటే ఈ రుద్రం యొక్క ధ్యేయం ఆలోచించేటట్టయితే శతరుద్రీయ దర్శనం అంటే విశ్వం అంతా ఒకే ఒక రుద్రుడిగా మనకు కనిపించాలన్నప్పుడు, సపోజ్ మనమే దర్శనంలో కూర్చున్నాం, మన చుట్టూతో అనేక మంది ఉన్నారు, మన చుట్టూతో ఉన్నారు, మన ఎదుర్కొంటూ ఉన్నారు, మన పక్కన ఉన్నారు. వాళ్ళలో ఎవడు మనకి భగవంతుడు మనకు అనిపించలేదు కాబట్టి అందరూ భగవంతుడి కోసం వెయిట్ చేస్తున్నాం, మనం కూడా భగవంతుడి కోసం వెయిట్ చేస్తున్నాం. భగవాన్ సత్యసాయి బాబా వస్తున్నారు, ఆయనతో పాటు ఇంకెవరో ఇతరులు కూడా వస్తున్నారు. ఓ స్వామి ఆ డ్రెస్సు ఆ జుట్టు చూసి స్వామి వస్తున్నారు, నమస్కారం చేస్తాం. అంటే దాని అర్థం ఏమిటి? భగవాన్ సత్యసాయి బాబాని మాత్రమే మనం భగవంతుడిగా గుర్తించాం అనుకుని నమస్కారం చేస్తున్నాం. నిజంగా భగవాన్ సత్యసాయి బాబాని భగవంతుడిని గుర్తించడం ఏమిటంటే, దాని యొక్క నిరూపణ ఏమిటంటే, విశ్వం మొత్తాన్ని భగవంతుడిగా గుర్తించగలిగినప్పుడే భగవాన్ సత్యసాయి బాబాలో ఉన్న భగవతత్వాన్ని మనం అనుభవంలోకి తెచ్చుకున్నట్టు అన్న సంకేతాన్ని ఈ దశ దిశాత్మకత ఇండైరెక్ట్ గా ఇండికేట్ చేయడం మనం గమనించవచ్చు. అంటే ఏ రూపంలో అయినా భగవంతుడు రావచ్చు, ఏ క్షణంలో అయినా రావచ్చు, ఎక్కడి నుంచైనా రావచ్చు, సర్వకాల సర్వావస్థలో నువ్వు భగవంతుడిని అంతా వెతుకుతూ ఉండటమే నీ ధ్యేయము అన్న పరమైనటువంటి అన్వయం మనకి ఇందులో అవుతుంది. సో నిజంగా దశావతారాలు అంటే నిజంగా 10 అవతారాలు తీసుకున్నాడా విష్ణుమూర్తి? 11వ అవతారం లేదా? అది కాదు అర్థం. దశ దిశల్లోనూ దశ దిశాత్మకంగా దశ స్థాయాత్మకంగా కూడా భగవంతుడి యొక్క అవతరించవచ్చు. ఇవన్నీ విష్ణు అనేది సపరేట్ కాదు, రుద్రుడు అనేది సపరేట్ కాదు. శివుడు యొక్క వ్యాపక రూపమే విష్ణువు అన్న భావాన్ని కూడా ఇది మనకి ఇండికేట్ చేస్తుంది. ఈ ఇండికేషన్ ని దాన్నే ఫర్ ఎగ్జాంపుల్ గీతలో కృష్ణుడు మనకి యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి, ఏమిటది? ఎప్పుడెప్పుడు అవసరం అవుతుందో అప్పుడు ఎక్కువ ప్రత్యక్షతతో వ్యక్తం కావచ్చు, కానీ సర్వకాల సర్వావస్థల్లో సర్వత్రా ఉన్నది ఒకే ఒక భగవాన్ అన్న అనుభూతి కోసం నువ్వు ప్రయత్నం చేసినప్పుడు దాని
భావంలోనే ఉండు, సర్వత్రా చూస్తుంది ఒకే ఒక భగవాన్ అన్న భావంలో స్థిరమై ఉండు అన్న సంకేతాన్ని మనకి ఇండికేట్ చేస్తుంది. సో ఈ దేవి భాగవతం కూడా అదే మాట, దేవానాం కార్యసిద్ధార్థం ఆవిర్భవతి సాయద అని చెప్తుంది. సా అనేది నిరాకార శక్తి, అది ఆకారం తీసుకోవడం అనేది సందర్భానుసారంగా దేవతల యొక్క కార్యాలు సిద్ధించడం అంటే ఏమిటి, దైవ లక్షణాలు గల మానవుల యొక్క కార్యసిద్ధి కోసం భగవంతుడు అవతారం స్వీకరిస్తాడు. దీన్నే పూర్వ అవతారాలు అంటే షిరిడి సాయి కన్నా ముందు అఖిలకోటకర మహారాజు వాళ్ళని అవతారాలు చూస్తే ఆ కొండ, ఆ గిరిలు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తానన్నాడు. గిరి అంటే ఏమిటి, కొండ. కొండ పిలుస్తుందా? కాదు. స్థిత ప్రజ్ఞులు, స్థిరమైనటువంటి భక్తులు, వాళ్ళు ఎప్పుడు అవసరం వచ్చిందని పిలుస్తారో అప్పుడు నేను తిరిగి వస్తాను అని చెప్పటం. అంటే ఈ భగవంతుడి యొక్క అవతరణ అనేది సంసారం లాగానే కంటిన్యూస్ ప్రాసెస్. కాకపోతే ప్రత్యక్షంగా అఖండమైనటువంటి శక్తితో వచ్చినప్పుడు గుర్తించడం తేలిక అవుతుంది. అఖండమైన శక్తితో వచ్చినా రాకపోయినా సర్వత్రా భగవంతుడి యొక్క తత్వాన్ని మనం వెతుకుతూ ఉండటం, దానికోసం ప్రయత్నం చేయటం అనేది సాధకుడి యొక్క లక్షణం కావాలి అన్న సంకేతాన్ని ఈ మంత్రం మనకి ఇండికేట్ చేస్తుంది. ఇంకోటి కూడా పెద్దవాళ్ళు మనకి, ఉపాసకానాం కార్యసిద్ధార్థం దైవాని రూపకల్పన. ఏమిటి, నిరాకార పరబ్రహ్మ, ఆయనకంటూ ఏ రూపం లేదు. ఏ రూపం లేని పరబ్రహ్మ కాబట్టే ఏ రూపమైనా తీసుకోగలుగుతాడు. అట్లా కాకుండా ఒక రూపంలో కనుక ఫిక్స్ అయిపోయేటట్టయితే ఆ రూపదాస్యం అంటే ఆ రూపాన్ని దాటి బయటకు వచ్చినప్పుడు అది భగవంతుడు కాదు అని అనాల్సి వస్తుంది. అందువల్ల భగవంతుడికి రూపం కాదు, రూపం లేని భగవంతుడు కాబట్టి ఏ రూపమైనా తీసుకోగలుగుతాడు. ఒక నిర్ధారణ అయినటువంటి రూపం అనేది భగవంతుడికి లేదు. ఉపాసకుడు గణపతి రూపంలో ఆరాధిస్తే ఆయన గణపతిగా ప్రత్యక్షం, సదాశివుడిగా ఆరాధిస్తే ఆ మహాశూన్యంగా ప్రత్యక్షం, వెంకటేశ్వర స్వామిగా ఆరాధిస్తే లేదా రాముడిగా ఆరాధిస్తే ఎవరెవరు ఏ మాదిరిగా భగవంతుని ఆరాధిస్తారో వాళ్ళకి ఆ మాదిరిగా వాళ్ళ సంతృప్తి కోసం ఆ రూపాన్ని అందించడం భగవంతుడి యొక్క లక్ష్యం. కాబట్టి ఆ నిరాకారత్వం నుంచి సాకారం తీసుకునే విధానం ఆ మాదిరిగా ఉంటుందే తప్ప భగవంతుడికి ఏ రకమైనటువంటి రూపం లేదు అన్న తత్వాన్ని కూడా ఈ ఇండైరెక్ట్ గా ఈ 1-10 అనే అంటే ఏకత్వం బహుళత్వం ఇది మనకి ఇండికేట్ చేస్తుంది. అంటే ఒకే ఒక తత్వం బహుళత్వానికి ఆధారం. 10 1కి కాదు, ఈ ఒకటిలోనే ఒకటే అనేకంగా, 1 10 సార్లు అయినప్పుడు 10 అయింది. నిరాకార తత్వమే తన ఇష్టం వచ్చిన ఆకారం తీసుకునే శక్తి ఉన్నది కానీ సాకారానికి ఆకారం మార్చుకునేది ఉండదు అన్న ఇండికేషన్ మనకి ఇందులో ఇండికేట్ చేస్తుంది. సో ఈ ఇంకొక ఈ బాణాల యొక్క ఈ క్రమ పరంపర మనం గమనించేటట్టయితే, ఫర్ ఎగ్జాంపుల్ మొదట బాణం, ఆ బాణానికి నారి తొడగటం, తర్వాత బాణం తొడగటం, తర్వాత దాన్ని ఎక్కువ పెట్టడం, సంధానం చేయటం, గురి తప్పని విరుకాడు అనటం, ఇవన్నీ కనుక చూస్తే ప్రగతిశీలమైనటువంటి అంటే ఈ సృష్టి అనేది ఆల్వేస్ కంటిన్యూస్ ప్రాసెస్ సంసారంలో కర్మ యొక్క స్వరూపాన్ని ఇండైరెక్ట్ గా ఇండికేట్ చేస్తున్నాడు. ఇందులో భగవాన్ సత్యసాయి బాబా చెప్పిన మాట, కర్మమునే పుట్టు జంతువు, కర్మముననే వృద్ధి పొందు, కర్మమునే చను, మనిషికి కర్మమే దైవము, నమఃకర్మణ్యై. అంటే ఆ కర్మ చేసేటప్పుడే జాగ్రత్త వహించాలి, చేసిన తర్వాత మనకి చేయడం దాన్ని నివారించడం, దాని యొక్క ఫలం నివారించడం సాధ్యం కాదు సుమా. అందువల్ల బీ కేర్ఫుల్ ఇన్ ద బిగినింగ్ ఇట్ సెల్ఫ్ అన్న ఇండికేషన్ మనకి ఇందులో ఇండికేట్ చేస్తుంది. సో ఈ 3 స్థాయిల్లో చెప్పబట్టేటువంటి ఈ బాణాన్ని 3 స్థాయిల యొక్క కర్మఫలంగా మనం అన్వయించుకోవచ్చు. అంటే వీటినే సంచిత, ఆగామి, ప్రారబ్ధ కర్మలుగా మనం భావించవచ్చు. సంచిత, ఆగామి, ప్రారబ్ధ కర్మల్ని చాలా చక్కగా స్వామి చెప్పిన ఎగ్జాంపుల్తో తేలిగ్గా మనం అర్థం చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక బియ్యం, ఒక 20 kgs 30 kgs బియ్యం పట్టుకొచ్చి మన స్టోర్ రూమ్ లో పెట్టాము. ఆ స్టోర్ రూమ్ లో పెట్టిన బియ్యంలోంచి ఇవాళ అవసరమైనటువంటి ఒక 1/2 kgనో 1 kgనో పట్టుకొచ్చి వాళ్ళ వంట వండుతున్నాము. ఈ వంట వండుతుంది పొయ్యి మీద పెట్టి ఉడికి తర్వాత దాన్ని వడ్డించాము. ఇందులో 3 స్థాయిలుగా దీన్ని మనం కనబడుతోంది. ఆ బియ్యపు మూట ఏమన్నా సంచితం, అక్యుములేటెడ్. ఈ ఇందులో తీసినటువంటి 1 kg పొయ్యి మీద వండటం ఏమన్నా ఆగామి,
అది ఇన్ ది పైప్ లైన్. కంచంలో వడ్డించి తింటున్నది ఏమన్నా ప్రారంధం ప్రస్తుతం. అంటే ఈ కర్మ యొక్క ఈ 3 స్థాయిలు కూడా ఇవాళ ప్రారంధాన్ని గురించి మనం అరే ఇది వచ్చింది అని మాట్లాడుతున్నాం తప్ప దీని వెనకాల ఒక పైప్ లైన్ లో ఉన్నటువంటి ప్రాసెస్, దానికన్నా ముందు సంచితము ఇవన్నీ ఉన్నాయి సుమా. కాబట్టి ఆ మూల కర్మ నాశనం అయితే తప్ప ఈ ప్రారంధం పోదు. కేవలం ప్రారంధాన్ని మాత్రమే మనం తొలగించుకునే ప్రయత్నం చేయటం అనేది భూమి లోపల దుంపని తీసేయకుండా పైకి పెరిగినటువంటి గడ్డిని తొలగించే ప్రయత్నం లాంటిది. కాబట్టి ఆ మూల కర్మ నివారణకి భగవంతుణ్ణి మనం ఆశ్రయించాలి. ఆ సంకేతాన్ని ఈ సంచిత, ఆగామి, ప్రారబ్ధ పరమైనటువంటి ఆ 3 స్థాయిల యొక్క బాణ ప్రయోగం అంటే రెడీ చేయటం, ప్రయోగించకపోయినా పూర్తిగా 3 స్థాయిలో రెడీ చేయటాన్ని ఈ మాదిరిగా మనం అన్వయం చేసుకోవచ్చు. అంటే పూర్తిగా అయిపోయినాక మనం చేసేది ఉండదు కాబట్టి ముందుగానే ఈ కర్మ అనేది ప్రతి కర్మతో కూడుకుని ఉంటుంది. ఈ కర్మ ప్రతి కర్మాన్ని గురించి కూడా స్వామి చెప్పింది సౌండ్ అండ్ రిసౌండ్ అన్నారు, యాక్షన్ రియాక్షన్ అన్నారు. బంతి గోడకేసి కొడితే తిరిగి మళ్ళీ మనకు వచ్చి తగిలినట్టుగానే కర్మకి ప్రతి కర్మ అనేది తప్పదు. కాబట్టి కర్మ చేసేటప్పుడే జాగ్రత్త వహించు అన్న సంకేతాన్ని అర్థం చేసుకుంటే అప్పుడు ఈజీగా మనకి అన్వయం అవుతుంది. అనంతమైనటువంటి బాణ సముదాయాన్ని ధన్వాభిభ్యానటంలో అనంతమైనటువంటి ధనస్సులున్న స్వామి నీ ధనుర్బాణ అంటే ఏంటి? అనంతమైనటువంటి విశ్వంలో ఎవరిని ఎక్కడ ఏ మాదిరిగా వేయబోతున్నావో తెలియదు, తస్మాత్ జాగ్రత్త, కాబట్టి నీ శరణాగతి కోరుకుంటున్నాను. అంతకుముందు ఓ సందర్భంలో మనం చెప్పుకున్న మాటల్లో ఈ విల్లు బాణం అంబు పరంగానే భగవంతుడి యొక్క అనుగ్రహం మూలంగా ఫర్ ఎగ్జాంపుల్ గంగాదేవి 8 మంది వసువులు పుట్టటం అనేది శాపవశాత్ జరిగింది. వసువులు భూలోకంలో మనుషులుగా పుట్టాలి, శాపవశాత్ అయిపోయింది, తప్పదు. అది వెనక్కి తిప్పేదానికి వీల్లేదు. గంగాదేవి కూడా శాపవశాత్ భూలోకంలో స్త్రీగా పుట్టాలి, దాన్ని కూడా ఏం చేయడానికి అనుభవించి తీరాలి. ఈ వసువులు పుట్టడం వరకే భూమిలో పుట్టడమే శాపంగా కాబట్టి దాన్ని వీలున్నంత తొందరగా వదిలించుకునేదానికి గంగాదేవిని వచ్చి ప్రార్థన చేసి పర్మిషన్ తీసుకుంటారు. పుట్టంగానే చంపబడేదానికి. పుట్టినప్పుడు వాళ్ళకి ఏ రకమైనటువంటి వాళ్ళ అవకాశాలు వాళ్ళ చేతుల్లో ఏ రకమైనటువంటి స్వసాధ్యత ఉండదు. అందువల్ల అమ్మ నీ కడుపున పుడతాము, పర్మిట్ చెయ్యి, నెంబర్ 1. పుట్టిన వెంటనే మిమ్మల్ని గంగలో బారి చంపేసేసాయి. ఈ శాపవశాత్తు అంటే ఏమన్నమాట? కర్మ అనుభవించక తప్పనప్పుడు ఎంత తొందరగా దాన్ని వదిలించుకునే అవకాశం పరంగా కూడా ఆలోచించి దానికి తగ్గట్టుగా చేసుకునే ఒక ప్రక్రియగా ఈ సంచిత ఆగామి కర్మల్ని అనుభవానికి తప్పదు అన్నప్పుడు ఎంత తొందరగా ఎంత తక్కువ అనుభవంలో దీన్ని బయటపడతాము అన్న పరంగా ఆలోచించుకోవటం. ఎందువల్ల ఇవన్నీ కూడా కేవలం శివ సంకల్పం మీద ఆధారపడి ఉంటాయి కాబట్టి ఆ శివ సంకల్పాన్ని ఎట్లా మోల్డ్ చేసుకోవాలి అంటే రామాయణంలో రాముడు సముద్రుడు, ఆ సముద్రుడు రాముడు పరంగా తీసుకున్నప్పుడు అది చాలా చక్కగా దీనికి మనం అన్వయం అవుతుంది. రామాయణంలో ఆయన మానవ ప్రయత్నంగా సముద్రుడిని ప్రార్థన చేస్తాడు. ఏమిటి ఆయన చేసిన ప్రార్థన? ఈ సేతువు నేను కట్టాలి, సేతువు కట్టేదానికి పర్మిషన్ ఇవ్వు. ఏ రకమైన ఉలుకు పలుకు లేకపోయేటప్పటికీ ఆయన బాణం తీస్తాడు రాముడు. రామబాణం వెనక్కి పోదు, రామబాణం దానికి గురి తప్పదు, దానికి తిరుగులేదు అవనే తెలిసిన సముద్రుడికి భయపడి అప్పుడు ప్రార్థన చేస్తాడు, స్వామి ఏదో విధంగా నన్ను. మళ్ళీ ఆయన శరణాగత రక్షకుడు కాబట్టి ప్రార్థనకి నేను ఆల్రెడీ బాణం ఎక్కుపెట్టిన బాణం వదిలిపెట్టబడవలసిందే. వదిలిపెట్టబడేటప్పుడు నువ్వు వచ్చి ప్రార్థన చేసావు కాబట్టి నీకు ఒక అవకాశం ఇస్తున్నాను, దేని మీద బాణం వేయమంటావో చెప్పు, అంతేగాని బాణం వదిలిపెట్టడం తప్పదు. ఇక్కడ సన్నద్ధంగా ఉన్న బాణం అంటే మనం చేసిన కర్మల యొక్క బాణం. ఆ కర్మలు సంచిత ఆగామి ప్రారంధ రూపంలో చేసిన కర్మలు ఎక్కుపెట్టి రెడీగా ఉన్న బాణం వదలబడుతుంది. వదలబడేటప్పుడు ఏం చేయాలి? ఆల్రెడీ అయిపోయిందని వదులుకోవాల్సిన అవసరం. సో ఈ సముద్రుడు చేసిన ప్రార్థన
తనలో అంతర్గతంగా ఉన్నటువంటి రాక్షసులు, జగత్ కళ్యాణానికి వ్యతిరేకంగా ఉన్నవాళ్ళు, వాళ్ళ మీద సంహరించమంటే ఈ బాణాన్ని అందులో వాళ్ళ మీద వేయటం, వాళ్ళంతా చనిపోవటం, దాని మూలంగా సముద్రుడికి ముప్పు తప్పటం, జగత్ కళ్యాణం కావటం, రాక్షసులు హతం కావటం, ఆ 3 కార్యాలు పూర్తిగా పూర్తవుతాయి. అట్లా భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని వేడేటప్పుడు ఈ కర్మ పరిపాకానికి ఏ మాదిరిగా మనం కోరికని డైరెక్ట్ చేసుకోవాలి అన్న సంకేతంగా ఈ బాణం, ఈ బాణ ప్రయోగం, ఈ కర్మల నుంచి బయటపడటాన్ని అన్వయించుకోవచ్చు. సో కర్మ సిద్ధాంతం మనకి ఏం చెప్తుందంటే యజ్ఞార్థాత్ కర్మణ, అంటే కర్మని యజ్ఞపరంగా, యజ్ఞం అంటే ఏమిటి అర్థం? త్యాగ స్వరూపం. త్యాగ స్వరూపంగా చేయబడ్డ కర్మలు మనిషిని బంధించవు. అన్య కర్మణ బంధహేతు, మిగతా ఏ రకమైనటువంటి కర్మ అయినా సరే, అది కొడుకు చేశామా, కూతురుకు చేశామా, సంఘానికి చేశామా, మంచి పేరు ప్రతిష్ట కోసం చేశామా, ఏ రకమైన కర్మలైనా సరే బంధించబడతాయి. త్యాగానికి కేవలం నిష్కామంగా త్యాగ స్వరూపమైనటువంటి కర్మలుగా యజ్ఞ కర్మలు మాత్రమే బంధించబడవు. సో అదే త్యాగే నేకే అమృతత్వ మానసు, లేదు శివ సంకల్పానుసారం చేయబడ్డ కర్మలు బాధించబడవు. సో మిగతా కర్మలు బాధిస్తాయి. కాబట్టి కర్మని ఎట్లా చేయాలి అనే మెలుకొని మనకి ఇండికేట్ చేసేదానికి ఈ 4 మంత్రాల్లో భగవాన్ రుద్రుడు ఇండికేట్ చేస్తున్నాడు అని అట్లా అర్థం చేసుకోవచ్చు. సో కర్మ స్వరూపాన్ని ముందు మనం అన్వయం చేసుకున్నప్పుడు కర్మ అనగానే మంచి చెడు, మళ్ళీ మంచిలో స్థాయిలు, కర్మ, సుకర్మ, వికర్మ, అకర్మ. కర్మ అంటే ఏదైనా కర్మ, సుకర్మ అంటే ఒక మంచి కర్మ. ఈ మంచి కర్మలు కూడా మంచి కర్మల గురించి స్వామి చెప్పిన మాట ఏమిటి? బంగారు సంఖ్యలు. బంగారంతో వేస్తే మాత్రం సంఖ్యలే కదా. ఈ మంచి కర్మ కోసం మళ్ళీ మంచి జన్మ వస్తుంది, మళ్ళీ పుట్టడం. సో ఈ మంచి కర్మ, చెడ్డ కర్మ, మంచి జన్మ, చెడ్డ జన్మ పరంగా ఆ జయ విజయుల కథ 3 జన్మల్లో, రాక్షస జన్మల్లో తొందరగా భగవంతుని చేరటం, 6 మంచి జన్మల్లో నిదానంగా మంచివాడిగా పుట్టి చేరటంలో వాళ్ళు ఎంచుకున్నది 3 రాక్షస జన్మలు. పైకి చూడటానికి చాలా ఏమిటి దుర్మార్గమైనటువంటి రాక్షస జన్మ ఎంచుకుని అందరి చేత తిట్లు పడుతున్నారు. అంతర్గతంగా ఆలోచించేటట్టయితే వాళ్ళలో ఉండే తహత ఎంత తొందరగా నేను భగవంతుల్లో కలిసిపోవాలన్న తహత మనకి ప్రధానంగా కనపడుతుంది. అంటే భావప్రియో భగవాన్, బాహ్యప్రియో మానవ. ఆ భావప్రియత్వం, భగవంతుడు భావప్రియుడు కాబట్టి ఎంత తొందరగా నా భక్తుడు నాలో చేరిపోవాలి అన్న తపన పడుతున్నాడు అన్న దానికి ఆయన స్వయంగా వచ్చి ఆ 3 రాక్షస జన్మల్ని హతం చేసి మళ్ళీ వాళ్ళని తన లోకానికి తీసుకుపోవటం అనేది మనం ఇక్కడ గుర్తు చేసుకోవచ్చు. ఇదే స్వామి పరంగా మనం ఆలోచించినప్పుడు ఒకసారి జరిగిన సంఘటన వెనక అనుకున్నదే. స్వామి ఒక సందర్భంలో రాబోయే అవతారం ప్రేమసాయని గురించి చెప్తున్నప్పుడు ఒక భక్తుడు, స్వామి ఈ అవతారంలోనే ఇంత ప్రేమ స్వరూపంతో మేము మునిగి తేలుతున్నాం, మీరు రాబోయేది ప్రేమ స్వరూపం, ప్రేమసాయి అంటున్నారు, అది ఇంకెంత ప్రేమమయంగా ఉంటుందో చాలా ఆతృతగా దానికోసం వెయిట్ చేస్తున్నాం అన్నాడు. చాలా సున్నితంగా స్వామి ఇచ్చిన మందలింపు, జన్మలు ఎత్తడం నా వంతు, జన్మని మళ్ళీ తిరిగి రాకుండా సంపూర్ణం చేసుకోవడం నీ వంతు అని చెప్పారు. అంటే రాబోయే ప్రేమసాయి అవతారాన్ని ఎప్పుడెప్పుడా తహతలాడుతున్నానంటే నిజంగా అందులో తప్ప? అది తప్పు కాదు. తప్పు కాకపోయినా అంతకన్నా ఎక్కువ రేటు ఉన్నప్పుడు తక్కువ రేటుగా ఆలోచించడం అనేది అసమర్థత, ఇట్స్ నాట్ ద రైట్ అప్రోచ్. జస్ట్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్, ఒక 1,00,000 రూపాయల జీతంతో ఉద్యోగం చేస్తున్నాం, ఇంకెందులో కంపెనీలో 10 లక్షల జీతం వచ్చింది, ఉద్యోగం వచ్చింది, ఇది వదిలేసి దానికి పోతాం కదా. అంటే లౌకికమైన విషయాల్లో ఎక్కువ లాభదాయకమైన దాన్ని ఆలోచించగలిగినప్పుడు ఆధ్యాత్మిక విషయంలో అత్యంత లాభదాయకమైనటువంటి ఉత్తమోత్తమైన దాన్ని ఎందుకు ఆలోచించలేరు అన్న మాట కూడా అందులో ఇండికేట్ చేస్తుంది. ఈ పరంగా యోగానంద జీవిత చరిత్రలో ఒక సంఘటన మనకు కనబడుతుంది. అందులో ఒక రాజవంశీకుడు, ఆయనకి సహజంగా వంశ పారంపర్యంగా ఆయనకు తర్వాత సింహాసనం వారసత్వం వచ్చే అవకాశం ఉంది. ఆయనకి వీటన్నిటి మీద విరక్తి కలిగి వదిలేసేసి సన్యాసం తీసుకుని కామ్గా వచ్చి
నేల మీద పడుకొని ఆయన సాధన మార్గంలో వాటన్నీ వదిలేసుకుని వస్తాడు. కొన్నాళ్ళు పోయినాక, కొన్నేళ్లు పోయినాక ఆ ఊరి వాళ్ళంతా వచ్చి స్వామికి దండం పెట్టి, స్వామి తమరు చేసిన పని అంటే మెచ్చుకోలుగానే అఖండమైన మంచి వారసత్వం, రాజ్యానికి వారసత్వం మొత్తం వదులుకున్నారు, మీరు ఎంత గొప్ప త్యాగం చేశారు. అందులో చాలా కొంచెం అట్ ద సేమ్ టైం మీరు ఒక్కసారి మళ్ళీ పునరాలోచించుకుని ఉండాల్సి ఉండే, ఎందుకు వదులుకున్నా, ఈ మాదిరిగా వాళ్ళు మాట్లాడుతుంటే ఆయన చాలా సున్నితంగా నర్మగర్భంగా శ్లేషతో మంచి సమాధానం చెప్తాడు. అల్పమైనటువంటి చిన్న రాజ్యాన్ని అఖండమైనటువంటి ఆనంద సామ్రాజ్యం కోసం నేను వదులుకోవటంలో నేను చేసిన త్యాగమేం లేదు. 10 రూపాయల వస్తువును వదులుకుని 1,00,000 రూపాయల వస్తువు పట్టుకున్నట్టుగా నేను లాభమే పొందాను తప్ప నష్టం పొందలేదు. త్యాగం అంటూ ఏదన్నా చేశారంటే నాకు మీరే ఎక్కువ త్యాగం చేశారేమో అనిపిస్తోంది. కారణం ఏమిటంటే అమృతానందం అనేటువంటి భగవంతుని వదిలిపెట్టి చాలా చిన్న చిన్న విషయాల కోసం మీరు ఈ గొప్పదాన్ని త్యాగం చేసి చిన్నదాన్ని పట్టుకుని ఆనందిస్తున్నారు. మీరు చేసిందే త్యాగం అంటాడు. అంటే అందులో శ్లేషం ఒకసారి చూడండి. అంటే భగవంతుణ్ణి పొందటం అనేది అదే ప్రథమోదయభిషేక్, ఒకసారి ఆ మంత్రం మనకు గుర్తు చేసినా సరే, ఆ ప్రప్రథమ ప్రాధాన్యం భగవంతుడికి ఇవ్వటం మూలంగా ఆ మొట్టమొదటి స్థితి అంటే అమందానందం అనేటువంటి కంటిన్యూస్ బ్లిస్. ఆ బ్లిస్ఫుల్ స్టేట్ కోసం సాధారణమైనటువంటి లౌకిక ఆనందాన్ని వదులుకోవటం అనేది గొప్ప విషయం కాదు. అది అర్థం కాక అవిద్యతోనూ అజ్ఞానంతోనూ పట్టుకోవటమే తప్ప నిజంగా అందులో రుచి కనుక తెలిసేటట్టయితే సహజంగా లౌకికమైన విషయాల్ని వదిలి ఈ పారలౌకికమైనటువంటి భగవతత్వాన్ని పట్టుకుంటారు అన్న సంకేతంగా కూడా దీన్ని మనం అర్థం చేసుకోవచ్చు. అంటే కర్మ యొక్క అవగాహన ప్రాథమికంగా ముందు అర్థం చేసుకున్నప్పుడు ఈ కర్మ యొక్క అవగాహన చర్య ప్రతిచర్య పరంగా ఆలోచించి ఎట్లా ఈ కర్మని మనం నివారించుకునే ప్రయత్నం చేయాలి. అంటే తీగ పెరిగిన ఒకదానికి ఇంకోటి తామరతంపరగా పెరిగిపోయేటట్టుగా చేసుకోవటమా, అక్కడికక్కడ కట్ చేసి మనస్సును దాన్ని విముక్తం చేసుకోవటమా, ఈ రెండిట్లో ఏ మార్గం మనం ఎన్నుకోబోతున్నాము దాన్ని బట్టి ఆ కర్మ పరంపరలో చిక్కుకుని సంసార చక్రంలో చిక్కుకోవటమా, లేక ఈ చక్రాన్ని కట్ చేసి బయటపడటం అనేది ఉంటుంది. సో ఇది ఇంకొంచెం డీప్గా పోతుంది. దిస్ విల్ డిస్కస్ నెక్స్ట్ సండే మనం డిస్కస్ చేద్దాం. ఈ రామావతార పరంగా కూడా రేపు ప్రతి మహత్తరమైన అయోధ్యలో రామ ప్రతిష్ఠ అది జరగబోతోంది. దీని పరంగా కూడా ఒకసారి మనం ఇప్పుడు యాక్చువల్లీ ఈవెన్ ఇది చేసేదానికనుకుంటాను, మోడీ ఆల్ ది వే నిన్నో మొన్నో పుట్టపర్తిలో జస్ట్ హాల్ట్, అంటే పుట్టపర్తి రాలేదు, పుట్టపర్తిలో జస్ట్ ఆ ప్లేన్ టచ్ చేసి అగైన్ హీ హాస్ గాన్ బ్యాక్. అంటే దాని పేరు దక్షిణాదిన సముద్రంలో స్నానం చేసి ఆ ప్రతిష్ఠగా ముందు ప్రిపేర్ అయ్యి 11 రోజుల మట్టి ఆయన సాధనాపరంగా ఉండి చేయటం, ఒక నాయకుడు ఆ మాదిరిగా చేయడం చాలా గొప్ప విశేషం. అదంతా జరగబోతోంది. ఈ పరంగా రామ శివ లేదు రుద్ర ఈ వీళ్ళ యొక్క అద్వైత తత్వాన్ని ఆ రామేశ్వర సంఘటన చాలా చక్కగా మన ముందు పెడుతుంది. ఈ రావణాసురుణ్ణి సంహరించడం, ఆ విజయం అంతా పూర్తి అయిపోయినాక ఆయన వచ్చి రామేశ్వరంలో ఆ రామలింగాన్ని ప్రతిష్ఠ చేస్తాడు. సో దాని పేరే రామేశ్వరం. ఆయన చెప్పిన డెఫినేషన్ ఒకసారి గుర్తు చేసుకోండి. రామస్య ఈశ్వర రామేశ్వర అన్నాడు. అఖండమైనటువంటి ఈ అఖండ బ్రహ్మాండ మండలానికి మొత్తానికి విశ్వనాథుడు, ఈ మొత్తానికి నాయకుడు ఆయనే నాకు ఆరాధ్య దైవం. రాముడికి ఎవరు ఈశ్వరుడో ఆ ఈశ్వరుడు నేను ప్రతిష్ఠ చేసుకునే మహత్తరమైన భాగ్యం నాకు కలిగించాడు అని ఆనందంతో ఆయన ఆ సైకతలింగ ప్రతిష్ఠ చేస్తాడు. అక్కడ ఈ మాటని కైలాసంలో శివుడికి చెప్తే ఆయన చెప్పిన డిఫరెన్స్ రామ ఈశ్వరస్య యస్య రామేశ్వర. రాముడు ఎవరికి ఈశ్వరుడో అది రామేశ్వరుడు అంటాడు. చూడండి, అంటే అఖండ అద్వైత తత్వానికి మచ్చు తునక ఆ రామేశ్వరం. రాముడే ఉన్నా శివుడు ఈశ్వరుడు, నాకు శివుడే ఈశ్వరుడు అని రాముడు అంటే, రాముడు నాకు ఈశ్వరుడు అని శివుడు అంటున్నాడు. ఆ ఇద్దరి మధ్యలో తేడా ఏమన్నా ఉందా? అఖండ అద్వైత తత్వం దాన్ని రిప్రజెంట్ చేస్తుంది.
ఈ రుద్రం ఈ రాముడే శివుడు, శివుడే రాముడు, ఈ తత్వాన్నే కృష్ణావతారంలో కూడా మనకి బాల శివుడుగా కృష్ణుడు కనిపించడం అది వ్యక్తం అవుతుంది. అది నెక్స్ట్ ఆదివారం మనం డిస్కస్ చేద్దాం. ఇందులో ఏదైనా ఫర్దర్ గా యాడ్ చేయాల్సింది ఎడిషన్స్ ఏదైనా ఉండి, ఇది డిస్కషన్ పాయింట్ ఏదైనా ఉన్నా, ఏదైనా సందేహాలు ఉన్నా, దోస్ పాయింట్స్ యూ కెన్ ఎలాబరేట్ నౌ. సైడ్